దొరకట్లు. సార్ ఇంకో విషయం, ఇప్పుడు మీరు మాట్లాడిన బట్టి చూస్తుంటే ఓటీటీ గురించి మాట్లాడితే అప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు ఓటీటీ ఇన్స్ట్రక్షన్స్ బాగా పెట్టేస్తున్నారు. అంటే ఇండస్ట్రీ పరోక్షంగా మొత్తం కూడా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోతుందా, కార్పొరేట్ సిస్టంలోకి పోతుందా? అంటే వాళ్ళే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం ఇంత అమౌంట్ కూడా ఫిక్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇంకా ఇప్పుడు ఈ సమ్మె ద్వారా ఏంటంటే ఉన్న సినిమాలు చేయాలనుకున్న పెద్ద సినిమా నిర్మాతలు కూడా వెనక్కిపోతే కార్పొరేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎవరు వెనక్కి పోవటం ముందుకు పోవటం కాదు. సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే సినిమా కోసం తీయాలి, ఆడియన్స్ కోసం సినిమా తీయాలి. మనం ఇవాళ థియేటర్కి జనం రావట్లేదు అనే మాట ఒక అబద్దం. వస్తే అబద్దం నిజమైతే కోర్టు ఎందుకు చూస్తున్నారు? ఇవాళ నరసింహ 17వ రోజు అనుకుంటే ఇవాళ కూడా ఫుల్ పోతుంది, వర్షం పడుతుంది పక్కన, మార్నింగ్ షో ఫుల్ ఇక్కడ ఆల్రెడీ. సో ఎందుకు వస్తున్నారు జనం వస్తున్నారు, జనం రావట్లేదని కాదు. మనం తీసే సినిమా కంటెంట్ ఉంటలే, 3వ రోజు తర్వాత చూస్తానికి దాంట్లో మ్యాటర్ ఉంటలేదు. చూడాల్సిన వాళ్ళంతా 3 రోజుల్లో చూసేస్తున్నారు, అయిపోతుంది. ఆ గ్లామర్తో హీరో గ్లామర్ ఇంకో గ్లామర్ 3 days లో చూసేస్తున్నారు. సో 3 days అయినా దాన్ని చూడబుద్ధి వేయట్లేదు వాళ్ళకి. ఎట్టగా ఓటీటీలో వస్తుంది కదా అని చూస్తున్నారు. ఓటీటీలోనూ ఓటీటీ రేట్లు వస్తున్నాయి కదా అని వీళ్ళు అమ్ముకుంటున్నారు. సో మనం ఒక సినిమా ఇప్పుడు నరసింహ అని కానీ లేకపోతే కోర్టు కానీ థియేటర్కి వెళ్ళి ఎంత చేసింది? థియేటర్ మీద మనం ఆధారపడి థియేటర్ కోసం సినిమా తీసి థియేటర్లో వచ్చిన తర్వాత ఓటీటీకి అమ్ముతాను అనుకుంటే నువ్వు ఓటీటీ మీద ఆధారపడక్కర్లా. వాళ్ళు డిక్టేట్ చేసే పరిస్థితికి మనం వెళ్తున్నాం. ఇవాళ ఏం చేస్తున్నాం, ముందు ఓటీటీ ఫిక్స్ చేసుకుంటున్నాం. ఓటీటీ ఫిక్స్ చేస్తానికి ఏం చేస్తున్నాం, ఒక హీరోని డైరెక్టర్ని ఫిక్స్ చేయాలి. వాళ్ళకి ఆ హీరో ఇదిగో పలానా చేశాడు, ఈ డైరెక్టర్ పలానా చేశాడు, ఈ కాంబినేషన్ లో నేను తీస్తున్నాను కాబట్టి ఇది 100 కోట్లు 200 కోట్లు అని వాళ్ళకి అమ్మాలి. మనం ముందు ప్రీ సేల్ లాగా చేసి వాళ్ళని కాంబినేషన్ పెట్టుకుంటున్నాం కాబట్టి రేట్ పెంచుకుంటా పోతున్నాం. పెంచుకుని వాళ్ళు చేస్తున్నాం. అప్పుడు నువ్వేమవుతావు, వాడేమంటాడు, నువ్వు నాకు టైంకి ఈ టైంకి ఇస్తా డెలివరీ ఇవ్వాలంటారు. ఆ టైంకి డెలివరీ వీళ్ళు ఇవ్వాలంటే వీళ్ళు అష్ట కష్టాలు పడాలి, అవ్వాలని కంట్రోల్లోకి వెళ్ళాలి. అదే ఇప్పుడు ఈ కోర్టులు బలగాలలాగా నువ్వు సినిమా నీ ఇష్టం వచ్చినట్టు తీసావు అనుకో, హిట్ అయితే వాళ్లే వచ్చి డబ్బులు ఇచ్చిపోతున్నారుగా, నీకు నువ్వు అడిగిన రేట్ ఇస్తున్నారుగా. సో మనం సినిమా మీద ప్యాషన్తో సినిమాగా తీస్తే ఈ ఎవడు కంట్రోల్ చేయడు మనకి. మనం వ్యాపారం కోసం చేస్తే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తారు. వ్యాపారం అన్నప్పుడు క్వాలిటీ తీసుకుంటారు, వాళ్ళు రకరకాల కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ అన్నిటికీ లొంగినప్పుడు నువ్వు డబ్బులు వెదజల్లి పని చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇయాటికి సినీ వర్కర్స్ అంటే ఫిలిం ఫెడరేషన్ కానీ ఇటు ఫిలిం ఛాంబర్ మధ్య జరుగుతున్నటువంటి వేతనాలకు సంబంధించి ఇది ఏదైతే ఉందో అది ఇయాటికి 6 రోజుల దాకా అవుతుంది సార్. దీనివల్ల అటు వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడుతున్నారు. వర్కర్స్ పని లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటే, ఇటేమో ప్రొడ్యూసర్స్ ఏమో తమ కాల్ షీట్స్ ఏదైతే సినిమా ఇతర ఆర్టిస్టులకు ఇచ్చిన కాల్ షీట్స్ అన్ని కూడా మొత్తం కూడా పాడైపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల అతనికి కూడా బాగా నష్టం అవుతుంది. సో ఫస్ట్ మీరు మీ యొక్క అభిప్రాయం ప్రకారం ఇటు వర్కర్స్ ఏం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇటు ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి వాళ్ళు ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇద్దరికి సమన్యాయం అనేది ఎట్లా జరగచ్చు? ఇంట్లో ఏం జరగదు, జరగాలని మనకు కోరిక ఉండాలి. ఇప్పుడు ఏదైనా మంచి పని చేయాలని మనకు ఆలోచన ఉండాలి. ఇది జరగదు. ఇది ఎక్కడంటే ఇప్పుడు కంట్రోల్లో మొత్తం పెద్ద ప్రొడ్యూసర్లు జరిగే సినిమాలు ఉన్నాయి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 200-150 సినిమాలు తీస్తున్నాం మనం. 150 సినిమాల్లో 20-30 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి మనకి, మిగిలిన 120 సినిమాలు చిన్న సినిమాలు. ఈ చిన్న సినిమాల్లో పనిచేసే కార్మికులు గాని, చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు గాని ఇప్పుడు పని చేయకుండా కూర్చున్నారు. వాళ్ళు పని చేయాల్సిందే. వాళ్ళని ఎప్పుడు వీళ్ళు ఆపారు కాబట్టి వాళ్ళు ఆగిపోయారు. ఇవాళ వాళ్ళు చేస్తానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చిన్న సినిమా ఉందమ్మా, ఇప్పుడు నాకు ఇప్పుడు రూపాయిన్నర అన్నాడు అనుకో, రూపాయిన్నర అంటే నేను ఇద్దరిని కాకుండా ఇప్పుడు ఒకరినే పెట్టుకుని చేసుకుంటా. నాకు ఇస్తానికి ప్రాబ్లం ఏం లేదని నేను తయారు చేసుకుంటా, లేదంటే వాళ్ళతో బేరం ఆడుకుంటా, బాబు అని చెప్పి మాట్లాడుకుని ఏదో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఆ చేసుకునే వాళ్ళకి అవకాశం లేదు. ఈ పెద్దాళ్ళకు వీళ్ళకి ఎందుకు 2 ఏళ్లకి 3 ఏళ్లకి సినిమా తీస్తారు కాబట్టి వాళ్ళకి షూటింగ్లు ఆగిపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎవరికి, అట్లాగే ఫెడరేషన్ వర్కర్స్ లో కూడా కొంతమంది బాగా ఎక్కువ హైలీ పెయిడ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు, 4 రోజులు షూటింగ్ ఆగిపోతుంది. అఫ్ కోర్స్ కంటిన్యూస్ గా 4 రోజులు ఆగితే వాళ్ళకి ఇబ్బంది. ఇవి ఒక 10-15 రోజులు పోయిన వాళ్ళు పెద్ద ఫీల్ అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళు బాగానే ఉంటారు. బట్ డైలీ వేజ్ లేకుండా బతికే వాళ్ళు
మాకు 25,000 మంది 30,000 మంది ఉన్నారు మా ఫెడరేషన్ వర్కర్స్. దగ్గర దగ్గర ఒక 20,000 మంది ఇబ్బంది అతలాకుతలం అయిపోతుంది లైఫ్ వాళ్ళకి. అట్లాగే ఈ ప్రొడ్యూసర్స్ లో దగ్గర దగ్గర ఒక 100 మంది చాలా ఇబ్బంది పడతారు. తర్వాత రిలీజ్లు అవ్వవు, సినిమాలు కంప్లీట్ అవ్వవు, మళ్ళీ డేట్లు దొరకవు, కాంబినేషన్స్ దొరకవు, కాంబినేషన్ల కోసం కింద మీద పడాలి, క్వాలిటీ సఫర్ అవుతుంది. సో వాళ్ళంతా పోతారు. ఇప్పుడు ఎవరు ఈ 100 మందిని గురించి కానీ ఆ 20,000 మందిని గురించి కానీ ఆలోచించట్లా. ఇక్కడ ఒక 10 మంది ఇక్కడ 10 మంది అక్కడ కూర్చుని ఆలోచిస్తామంటే కష్టం. అందుకే ఎప్పుడు మన ఛాంబర్ని ఒక బ్రిడ్జిగా పెట్టుకుని ఛాంబర్లో కూర్చుని ఇరువైపులా న్యాయం చేసేటట్టుగా ఉండేటట్టు ఉండాలి. 5 నెలల నుంచి వాళ్ళు అడుగుతా ఉంటే మనం 5 నెలల లోపల మనం న్యాయం చేయలేకపోయామా, చేయనివ్వలేదా? సమస్యకి నేను ఇప్పుడు అక్కడ లేను కాబట్టి నాకు తెలియదు, విషయం తెలియదు కరెక్ట్ గా. సో చేయనివ్వకపోతే కూడా తప్పు, చెయ్యకపోతే కూడా తప్పు, చేయలేకపోతే కూడా తప్పు. చేయలేదా, చేయనివ్వలేదా, చేయలేదా, మూడుకి సమాధానం ఛాంబర్ చెప్పాలి, ప్రొడ్యూసర్లు చెప్పాలి. ఇప్పుడు అర్జెంట్ గా నా ఉద్దేశంలో ఈ చిన్న నిర్మాతలు బతకాలి, ఫెడరేషన్ వర్కర్స్ బతకాలంటే, కార్మికులు బతకాలి అంటే ఇమీడియట్ గా సాల్వ్ అవ్వాలి ఇది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు వీళ్ళంతా 2 ఏళ్లు 3 ఏళ్లు తీస్తారు సినిమాలు, హీరోలు అంతా పెద్ద పెద్ద రెమ్యునరేషన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. ఈ 10 రోజులు ఆపేస్తాం, ఎట్లాగో నెలకి 6 రోజులే కదా, వాళ్ళు 10 రోజులే చేస్తున్నారు, సంవత్సరం చేస్తారు, సంవత్సరం తలా 10 రోజులు సంవత్సరం అంతా ఇస్తా ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ 10 రోజులు పోతే నెక్స్ట్ ఇయర్ 10 రోజులు ఇస్తాంలే అనుకుంటారు. బట్ వీళ్ళు 10 రోజులు లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు, ఇక్కడ వీళ్ళ ప్రాణాలు పోతాయి, వీళ్ళ ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి. సో అట్లాగే ప్రొడ్యూసర్లు, నేను చెప్పిన 100 మంది ప్రొడ్యూసర్లు వాళ్ళు పాపం అష్ట కష్టాలు ఎక్కడెక్కడియో డబ్బులు అప్పులు తెచ్చి చేస్తూ ఉంటారు షూటింగ్లు. వాళ్ళు మళ్ళీ చేయలేరు, వాళ్ళ జీవితం ఆగిపోతుంది. వాళ్ళ గురించి కూడా చాలా ఆలోచించాలి, చాలా ఇంపార్టెంట్ ఇది.